గ్రీన్ అంబాసిడర్ గారు పి జయంతి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన జిల్లా అభివృద్ధి పదంలో నడిచేందుకు ముఖ్యంగా అత్యంత పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పి జయంతి గారు గ్రీన్ అంబాసిడర్ గారు వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందించడం జరుగుతోంది. కంగ్రాచులేషన్స్ అండి. తదుపరి ఎం ఢిల్లీశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎం ఢిల్లీశ్వరరావు గారు స్వచ్ఛ రథం ఆపరేటర్ గారు వారికి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. విధి నిర్వహణలో స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఢిల్లీశ్వరరావు గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందించడం జరుగుతోంది. అనంతరం వై రాజ్యలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి తరంలో సేంద్రియ వ్యవసాయాన్ని ఎంతో చక్కగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. అమ్మ పెరటి తోట అనేటటువంటి పేరుతో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని చేస్తూ మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు. అనంతరం పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ ముందుగా సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా పంచాయత్ ఆఫీసర్ గారు అనకాపల్లి గౌరవనీయులు ఈ సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ ద్వారా మనందరికీ కూడా చక్కటి సేవలను అందిస్తున్నటువంటి ఆఫీసర్ గారు జిల్లా పంచాయత్ ఆఫీసర్ గారు అనకాపల్లి గౌరవనీయులు శ్రీ ఈ సందీప్ గారిని చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. మీ సేవలు మా అందరికీ కూడా ఎంతగానో స్ఫూర్తి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందుకుంటున్నటువంటి ఈ తరుణం. అనంతరం మే రిక్వెస్ట్ శ్రీ శ్రీనివాసరావు గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అనకాపల్లి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు మన అందరి నుండి రావాలి అని చెప్పి ఇప్పుడు అనంతరం మనమందరం కూడా కలిసి ప్రతిజ్ఞ చేయబోతున్నాం. నౌ మే రిక్వెస్ట్ భువనశ్రీ జెడ్పిహెచ్ స్కూల్ కంబకాయ 10th క్లాస్ చదువుతుంది చిన్నారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజ్యలక్ష్మి జెడ్పిహెచ్ స్కూల్ 10th క్లాస్ బొరిగివలస శ్రీకాకుళం జిల్లా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానంలో లేచి నుంచోవలసిందిగా, ప్రతిజ్ఞలో మనమందరం కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాం. అందరూ కూడా మీ చేతులను ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేడు మన నరసన్నపేట ప్రజావేదిక నందు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన
ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ధన్యవాదాలు.